మాందా తుఫాన్ ప్రభావం కాకినాడ జిల్లాలోని తీర ప్రాంతమైన ఉప్పాడ అలాగే మాయాపట్నం ప్రాంతాల్లో విపరీతమైన ప్రభావం చూపించింది. ఇక్కడ మత్స్యకారులు అయితే గత ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో తుఫాన్లు చూస్తున్నప్పటికీ ఈ తుఫానుకి మాత్రం చిగురుటాకుల్లో వణికిపోయారు. ఈ తుఫాను తీరం దాటే వరకు ఏం జరుగుతుందో అని బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకున్నారు. అసలు ఈ తుఫాన్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే అసలు ఈ మత్స్యకారుల కోసం ఏమి ఏర్పాట్లు చేశారు, అసలు ఈ గతంలో ఉన్న తుఫానుల్లో కానీ ఈ తుఫానులో చేసిన ఏర్పాట్లు కానీ ఏమైనా తేడాలు ఈ గ్రామస్తులు అయితే గమనించారనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన గురించి ఎవరు మాట్లాడాలని సరిపోరండి. ఆయన విధానం, ఆయన సంపద ఇక్కడ ఎలా ఉందంటే, పవన్ కళ్యాణ్ లాంటి వాడు ఇక్కడ మా దగ్గర ఉంటే మా ఉప్పాడ గ్రామం అభివృద్ధి చెందుతుందని ఎంతో కష్టపడి ఆయన మాకు మొన్న 100 రోజులు అవకాశం ఇచ్చాడు. ఆల్రెడీ తిరుగుతున్నాడు ఆయన అటువంటి ఇస్తే ఎవరు లేరండి. అమ్మాయి తుఫాన్కి నా చిన్నతనంలో పడి తుఫాన్లు వస్తున్నాయండి. ఎప్పుడు తుఫాన్ వచ్చినా ఇంతమంది పోలీసులు ఇంతమంది నాయకులు ఎప్పుడూ రాలేదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దయ వల్ల అడుగడుక్కో పోలీసు వచ్చి, బాబు మీరు ఎవరు ఇంటికాడ ఉండకండి, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు రాండి, మీకు శుభ్రంగా హై స్కూల్ చూసాం, చర్చలు చూసామని చెప్పారండి. దానివల్ల అందరూ వెళ్ళారండి అక్కడికి. స్వచ్ఛందంగా బాగా చేశారండి, చాలా బాగా చేశారండి. భోజనాలు టిఫిన్ అన్నీ బాగా పెట్టారండి. ఇప్పుడు 50 కేజీలు బియ్యం ఇస్తున్నారండి, ఇంకా రేపు ఇస్తారంటున్నారండి. అన్నీ బాగా చేస్తున్నారండి. నక్క మణికంఠ బాబు అండి, నేను అమ్మనిపేట గ్రామ సర్పంచ్ని. మొన్న జరిగిన మాందా తుఫాను వల్ల చాలా భయభ్రాంతులకు గురవడం జరిగింది. ఈ ఉప్పాడ పరిసర ప్రాంత గ్రామాలన్నీ కూడా మాయాపట్నం, సూరాడపేట, సుబ్బంపేట, కొత్తపట్నం, జగ్గరాజపేట ఇవన్నీ కూడా. కానీ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ముందస్తు జాగ్రత్తలతో పెను ప్రమాదం తప్పింది. ఆయన తీసుకున్న చొరవ వల్ల ఈరోజు మేము ఇంత ఇలా ఉన్నామంటే దానికి కారణం ఆయన తీసుకున్న చొరవ. యంత్రాంగాన్ని అంతా కూడా జిల్లాలో ఇక్కడ పెట్టి మా అందరికి కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఎంతో నాణ్యతతో కూడిన భోజనాలు పెట్టించి, అలాగే రీసెంట్గా మన సుబ్బంపేట దగ్గర గొట్టు కొట్టేయడం జరిగింది. దాన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన 44 లక్షల రూపాయల గ్రాంట్ ఇచ్చి దాన్ని జెట్టి స్టోన్స్తో దాన్ని కవర్ చేయడం జరిగింది. దానివల్ల కూడా పెను ప్రమాదం తప్పింది. లేదంటే ఆ జెట్టి స్టోన్స్ వేయకపోతే గ్రామాల్లో నీట ములిగేవి వచ్చిన ఈ మాందా తుఫాను వల్ల. కానీ ఆయన తీసుకున్న ముందస్తు చర్యలతో ఈరోజు ఈ గ్రామం నిలబడిందంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు మాకు పిఠాపురానికి ఎమ్మెల్యే అవడం వల్లే మాకు ఇంత మంచి జరిగిందని మేము భావిస్తున్నాం. అలాగే పునరావాస కేంద్రాల్లో మంచి భోజనాలు పెట్టించి వచ్చిన వాళ్ళందరూ ఎంతో ఆప్యాయంగా చూసిన పవన్ కళ్యాణ్ గారికి ఉప్పాడ ప్రజానీకం తరపున, మత్స్యకారుల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మాకు శాశ్వతమైన పరిష్కారం కూడా కల్పిస్తారని పవన్ కళ్యాణ్ గారు మన ఉప్పాడ వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి వల్లే ఇది సాధ్యమవుతుంది. ఎందుకంటే సాధారణమైన ఎమ్మెల్యే వల్ల అవ్వనిది ఒక డిప్యూటీ సీఎం కేంద్రంతో మంచి సంబంధాలు ఉండడం వల్ల ఆయన వల్లే మాకు 323 కోట్ల రూపాయలతో ఈ గోడ కూడా ప్రొడక్షన్ వాళ్ళు కూడా కట్టిస్తారని కూడా ఆయన 10 yearsలో కంప్లీట్ చేస్తానని కూడా మాట ఇవ్వడం జరిగింది. అలాంటి వ్యక్తి మా ఎమ్మెల్యేగా రావడం మాకు ఎన్నో పూర్వజన్మల సుకృతంగా భావిస్తున్నాం. అలాగే అలాంటి వ్యక్తి ఉండడం వల్ల ఈరోజు ఇంత సురక్షితంగా ఉన్నామని కూడా ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కాదండి, అప్పుడు ముందు చాలా ఎవరు చంద్రబాబు నాయుడు వచ్చినాక, జగన్ వచ్చినాక తుఫాన్కి ఇలాంటి అన్నం పెట్టలేదు. మరి ఇప్పుడు బాగా పెట్టారు. మరి 50 కేజీలు బియ్యం ఇస్తున్నారు మనిషికి. మరి అందరూ మరి బాగా చూశారు. ముసలోడిని పొడిచోడిని కాడోనా. ఇప్పుడు ఆయనకు ధన్యవాదాలు. పోయిన కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ సారు ఉప్పాడకి దేవుడండి. ఆయన రావడం మా జన్మ ధన్యమైపోయిందండి. ఉప్పాడకి ఆయన ఎమ్మెల్యే అవ్వడం మాకు ఎంతో పుణ్యం చేసుకున్న లెక్కగా ఉందండి. మా అంతా భావించేది అదే అండి. కానీ ఆయన మళ్ళీ 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 ఉప్పాడకి ఎమ్మెల్యే అవ్వాలని మా కోరికండి. పిఠాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవ్వాలని మా కోరికండి. మమ్మల్ని చూతాడని నమ్మకం ఉంది. గొట్టు కూడా గొట్టు వేస్తానని మాట ఇచ్చాడండి. ఆయన మాత్రం మాకు పనులు చేస్తాడని మాకు నమ్మకంగా ఉందండి. మా పిసరమేళ్ళు మరి అక్కడ దివిస్ బ్యాటరీ కానీ, అరవింద బ్యాటరీ కానీ ఇవన్నీ దాంట్లో వల్ల కూడా సెంటర్ పాయింట్కి వచ్చి సెంటర్లో మొన్న మాట్లాడడం జరిగిందండి. మీరు తిడితే నేను పడతా, మీరు కొడితే నేను పడతా, మీలో మనిషిని, మీ మత్స్యకారుల మనిషిని మాట ఇచ్చాడండి. ఆయన చేసి వ్యక్తి కాబట్టి చాలా మంచి మనిషి అండి. పవన్ కళ్యాణ్ దేవుడు అండి. ఆయన మళ్ళీ ఎమ్మెల్యే కన్ఫామ్గా గెలిచేస్తాడని, సీఎం అవుతాడని మా నమ్మకం అండి.
ఇప్పుడు ఎలా అంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు మనం అతను గెలిపించుకున్నాం, డిప్యూటీ సీఎం చేయించుకున్నాం. మనకు కొన్ని హామీలు ఇచ్చారు. ఏంటి గొట్టు గురించి ఇతలా మామూలుగా మా వర్గానికి ఒక పై లెవెల్లో శాతాన్ని ఇచ్చారు. అవన్నీ ఒకటి ఒకటి చేసుకొస్తున్నారు. అతను చేసుకొచ్చి లోపల ఏంటంటే ఇప్పుడు గొట్టు గురించి గట్టన మేము కొద్దిగా గొట్టు లేక ఇబ్బంది పడిపోతున్నాం కదా, ఆ గొట్టు కూడా త్వరగా వేయాలని మాకు కొద్దిగా ఆలోచన అవుతుందని కలుగుతుంది. అతను ఎత్తడని మాకు తెలుసు. దాని గురించి కాకుండా మళ్ళీనేమో ఇక్కడ తుఫాను ఏర్పాట్లన్నీ చాలా చక్రంగా చేశారు. ఆఫీసర్లు అయితేనే, పోలీసు శాఖ మంత్రులు అయితేనే, ఎవరైనా ఇస్తేనే మొత్తం అందరూ సరిపెట్టి మమ్మల్ని నిలబెట్టారు. వాళ్ళు మా ముందర నిలబడ్డారు పోలీసులు కట్టన. అలాగే విజయ్ కట్టన చాలా డాక్టర్ గారు, శ్రీనివాస్ డాక్టర్ గారు గట్ట మా ముందర నిలబడి బాగా చేశారు. వాళ్ళు అభివృద్ధి చేయించారు మమ్మల్ని. ఉదయ్ శ్రీనివాస్ గారు చాలా గొప్పగా చెప్పాడు, చేశాడు. మీరు ఏం బాధపడక్కర్లేదు, మేము ఉన్నాము మీ తర్వాతే మేము అని మాట్లాడారు. అక్కడ ఏర్పాట్లు కూడా ఫుడ్ కూడా మంచి ఫుడ్ పెట్టారు. దాని గురించి కూడా చాలా చక్కరంగా మేడం ఎండిఓ మేడం కూడా చాలా చక్కరంగా చూసింది. జనాన్ని కూడా ఎవరిని కసురు బిసురు అని ఏం మాట్లాడలేదు. తినండి బాబు, బయటకు రాండి, ఒక్కరోజు ఉండండి, తినండి, ఇక్కడ పడుకోండి అని చెప్పారు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా మెడిసికి 3000 చెప్పని అతనన్నా వేసి 50 కేజీలు బియ్యం ఇస్తున్నాడు. మా వర్గానికే కాదు, పై కాస్ట్ కూడా వాళ్ళకి 25 కేజీలు కూడా ఇస్తానంటున్నాడు. అవి కూడా అమలు పరుస్తానన్నారు. అవన్నీ తెస్తున్నారు. ఇప్పుడు రేపు ఎల్లుండిలోనే రిలీజ్ చేస్తున్నారు అవి. ఓకే సార్, ఇప్పుడు గత 3 రోజుల క్రితం కూడా తుఫాను ఏర్పడే ముందు గవర్నమెంట్ చాలా చర్యలు తీసుకొని ఇక్కడ ఫిషర్మెన్ కమిటీ 4 గ్రామాలు కూడా చాలా అలర్ట్గా ఉండమని చెప్పేసి అంటే గతంలో చాలా ప్రభుత్వాలు వచ్చేసారు. చాలా ప్రభుత్వాలు వచ్చి కానీ ఫుడ్ సెక్షన్ కానీ తినడానికి కానీ ఏదో పులిహోర ప్యాకెట్లు పడేసి వెళ్ళిపోయేవారండి. వెళ్ళిపోయిన తర్వాత అది తినడానికి కూడా ఇబ్బంది పడేవాళ్ళు సార్. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఆశ్చర్యపోయే కారణం ఏంటంటే సార్, ఇప్పుడు మేము ఎన్నో తుఫాన్లు వచ్చాయి కానీ ఎప్పుడు కూడా మేము చూడలేదు సార్ 5 స్టార్ హోటల్లో భోజనం ఎలా ఉంటుంది అలా ఉంది సార్. అయితే మమ్మల్ని సురక్షిత ప్రాంతాల్లో తీసుకెళ్ళిపోవడానికి 1 డే ముందు తీసుకెళ్ళిపోవడానికి డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు గ్రామ స్థాయిలో నుంచి పై స్థాయిలో వరకు ప్రతి డిపార్ట్మెంటు ఏంటి మా ఉప్పాడే కాదు, కోనపేట కాదు, మూలపేట కాదు, అమ్మునపేట కాదు, ఏ గ్రామంలో కూడా వచ్చి ఇంత బందోబస్తు వచ్చిందేంటి, ఎవరైనా పెద్ద పెద్ద నాయకులు వస్తున్నారా అనుకునే లోపే తుఫాన్ అన్నారు. తుఫాన్ అయినప్పటికీ ఈ తుఫాన్కి ఇంత బందోబస్తు ఏంటి అని మేము ప్రశ్నించేటప్పుడు చాలా పెద్ద తుఫాన్ ఇది, చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రభుత్వం వల్ల ఏ అపాయం కలగకూడదు, ఎవరికి 0 నష్టంతో ఉండాలని చెప్పేసి చాలా ఘోరంగా చాలా కఠినమైన చర్యలు తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు వెళ్ళిపోయిన తర్వాత మన గవర్నమెంట్ వారు ఎలా ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు, అలాగే మన తొమ్మల బాబు గారు, అలాగే కొంతమంది నాయకులు కూడా వచ్చి ప్రతి ఒక్కరు అమ్మ మీకు దండం పెడతాం అమ్మ, ఇక్కడ డిప్యూటీ సీఎం ఉన్న ఏరియా కానీ ఏ నష్టం జరగకూడదు అని చెప్పేసి నైట్ 12, 11 ఈ టైంలో మధ్యాహ్నం అలాగే సాయంత్రం టైంలో ప్రతి టైం వచ్చి వాళ్ళని తీసుకెళ్ళి సురక్షిత ప్రాంతాలు పెట్టడం, అలాగే పిల్లలకి ఆకలితో ఇబ్బంది పడతారని చెప్పేసి ఆ ఇబ్బందులు కూడా పాలు రూపంగా అలాగే బిస్కెట్స్ స్నాక్స్ లాగా ఇలాగ నైట్ కూడా వాళ్ళకి పెట్టి ఇబ్బందులు లేకుండా చాలా చర్యలు తీసుకున్నారు. కానీ చాలా మేము ఊహించుకోలేదండి. పక్క ఊర్ల నుంచి కాల్ చేసి ఎలాగ విశాఖపట్నం నుంచి అలాగే ఒరిస్సా నుంచి కొన్ని ప్రాంతాల నుంచి చీరాల, నెల్లూరు ఇక్కడికి ఫోన్ చేసి ఏంటి బాబు ఎలాగుంది మీకు తుఫానుకి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి కదని అడిగితే దానికి వాళ్ళకి ఏంటి డిప్యూటీ సీఎం గారా ఇంత బాగా చేశారంటే, మీకు పవన్ కళ్యాణ్ గారు ఉండబెట్టి బాబు ఇంత బాగా చేశారు, మీరు దేవుడిని కల్పించుకున్నారు బాబు, ఎప్పటికైనా సరే మీకు దాన్ని ఏమంటారు తుఫాను కాదు దాన్ని ఎలాంటిది వచ్చినా ఎదుర్కొనే బృందాన్ని దింపి ఎవరు కూడా నష్టపోకుండా ప్రజల్ని ముందుకు తరలింతారని చర్యలు తీసుకుంటారు. కానీ ఎన్నో ప్రభుత్వాలు వచ్చి ఎలాగ జరిగిందని అడిగితే వాళ్ళంటే రివర్స్ మీకు చాలా చక్కగా జరిగిందంట కదా, తుఫాన్ని మీరు ఎంజాయ్ చేశారా, తుఫాన్లు నష్టపోయారని అడుగుతున్నారు. తుఫాన్లో మేము ప్రజలు తీసుకెళ్తే ఎంజాయ్ చేస్తాం, ప్రజలకి ఎవరికి నష్టపోకుండా
వాళ్ళు తీసుకెళ్లి సురక్షిత ప్రాంతాల్లో పెట్టడానికి, అలాగే మా డిప్యూటీ సీఎం అడుగుజాడలో నడుస్తూ, అలాగే మాకు తంగెలి ఉదయ శ్రీనివాస్ గారు అయితే ఎంతో కష్టం 3 రోజులు కూడా మాతోదే కోనపేట, మూలపేట, అమునాబాద్, ఉప్పాడ, అలాగే ఈ పక్క ప్రాంతాలకు వెళ్ళి ప్రతి ఇంటికి లోపలికి వెళ్తూ ఉంటే మాకు ఆనందం కలిగిందండి. ఎందుకంటే ఏంటి ఊహించుకోవడానికి అసలు సరిపోలేదు సార్ అని. చాలామంది ఎంపీలు చూసాం, ఎమ్మెల్యేలు చూసాం, కొన్ని ప్రభుత్వాలు చూసాం, కానీ ఏంటి కుర్రోడుగా ఉండి పెద్ద ఇది స్థాయిలో అంటే ఒక ఎంపీ అంటే ఎంతో ఉన్నత స్థాయి, పెద్ద సెక్యూరిటీ అంతా ఉంటుంది, కానీ ఒక గన్మెన్తో వచ్చి మొత్తం లోపలికి వెళ్ళిపోయి అమ్మ రండి, మీకు పిల్లలకి నష్టపోకూడదు, పిల్లలకి దెబ్బలు తగలకూడదు, అమ్మ మీరు నష్టపోకూడదు, ఇల్లులు స్థలాలు ఏమైనా నష్టపోతే మీకు కట్టించుకో, ప్రాణప్రయాణం జరిగి దెబ్బలు తగిలితే మేము ఏం చేయలేం కదని చెప్పేసి వాళ్ళు చెప్పడం. అలాగే సారు తీసుకొచ్చి సురక్షిత ప్రాంతాల్లో పడుకున్న పిల్లలకి ఏగల వాళ్ళ ఫ్యాన్ అంటే మేము చూసామండి, ఆయనతో మేము సార్తో తిరుగుతూ చూసామండి, కానీ పవన్ కళ్యాణ్ లేని లోటు కూడా మాకు లేదండి. సార్ అక్కడ లైవ్లో చూడడం, ఇక్కడ ప్రతి ఒక్కరిని మేమైతే మాత్రం 3 రోజులు నిద్రపోకుండా రాత్రి పగలు కష్టపడేవండి. ఎవరికి కూడా ఏ గాయం జీరో నష్టం అండి. ప్రభుత్వం ఎన్నో లక్షలు పెట్టి, కానీ మాకు ఫుడ్ అయితే మాత్రం ఇంట్లో కూడా మేము తినేవాళ్ళు ఉన్నారండి అనకూడదు, నెంబర్ 1 ఫుడ్, కానీ సురక్షితమైన ప్రాంతంలో. అందరికీ వందనాలు. నా పేరు ఎసేబు. అయితే ఈ తుఫాన్ గురించి ఏంటంటే ప్రాబ్లం మనకి 2 రోజుల ముందు వాడి నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా తెలియజేసి గవర్నమెంట్ చెప్పింది ప్రతిదీని. ఏమనంటే ఇలాగ తుఫాన్ రాబోతుంది, కొంచెం జాగ్రత్త చర్యలు తీసుకోండి, ముందుగా జాగ్రత్త పడండి అని చెప్పి ప్రతి ఒక్కరు మనకు తెలియజేశారు. తెలియజేసిన క్షణాలు వెంటనే మనం ఏం చేస్తామంటే కొన్ని లోపల ఉండి బోట్లు ఉన్నాయి, ప్రతి బోర్డుని కాడ కౌరు పంపించి మన ఏట్లో కాళ్ళు సురక్షిత ప్రదేశం తీసుకెళ్ళి పెట్టుకోడు, లేకపోతే ఆ 2 గొట్లు మయ్యని పెట్టుంటే హార్బర్ కట్టారు కొత్తగా, ఇక్కడ హార్బర్లో బోర్డులు కట్టుంటే దేనికి పనికి రాకుండా పోయిన మొత్తం అంతా ఆస్తి నష్టం అంతా ప్రతి ఒక్కరు కలిగిన. బోట్లు అయితే మాత్రం చాలా ఇబ్బంది పడిపోతుంది జనం అంతా కూడా. ఎండ స్పాట్లోని మన ఎంపీ గారు ఫోన్ చేసి వెంటనే డిపార్ట్మెంట్ తీసుకొచ్చి జాగ్రత్త పడడానికి ముందుగానే మనకి మొత్తం ఊరంతా కూడా ప్రతి దిక్కలు కూడా ఉప్పాడానికి మూలపైన కోనపడి ప్రతి దిక్కలు కూడా ప్రతిదీ తెలియజేసి ఇదిగోండి మత్స్యకారులంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి, ప్రతి విషయంలో కూడా కేర్ తీసుకోండి, ఇది చాలా భయంకర జరగబోతుందని ముందుగా తెలియజేసి మనకి చెప్పి వెంటనే సురక్షితంగా దిగండి అని బోర్డులు కూడా కోరుపప్పడు ప్రతిదీ ఎక్కడెక్కడ ఏమున్నాయని కూడా తీసుకురండి, లోపల పెట్టుకోండి అని చెప్పి మన వెంటనే ప్రజలు కూడా సురక్షిత ప్రదేశాలు అనగా మన కమిటీలనగా లేకపోతే స్కూల్ అనగా వెంటనే తరలించి వంతరం తీసుకెళ్ళి అక్కడ పెట్టడం, భోజన విషయాలు అనగా మరి మనుషుల జాగ్రత్త ఆరోగ్యం ప్రతిదీ కూడా యాస్టిక్గా ఒక కరెంటు పోయినా కూడా స్తంభాలు ఎక్కడైనా పడిపోయినా కూడా స్పాట్లు జరగడం ప్రతిదీ ఇన్ని సంవత్సరాలు చూస్తాం కానీ ఏ ప్రభుత్వం జరగలేదు కూడా. ఏంటంటే ఇది చెప్పవలసిన ప్రతి మాట కూడా ఇది అంటే ప్రభుత్వం మారింది ఇప్పుడు జరుగుతుందని చెప్పట్లేదు, మేము చూసాం కనుక అది కళ్ళతో చూసాం కనుక ప్రతిదీ కూడా మొత్తం అన్ని కూడా కళ్యాణ్ గారు మన డిప్యూటీ ప్రతిదీ గారు చర్యలు తీసుకొని ఇదిగో ప్రదేశంలో కూడా ఎక్కడ కూడా ఎటువంటి క్షణాలు ఆగకుండా ప్రతి జాగ్రత్తగా ప్రతిదీ కూడా చూసుకోండి అని చెప్పి ఆయన చెప్పడం, మన పవన్ కళ్యాణ్ గారు చెప్పడం, ఎంపీ గారు వెంటనే స్పందించడం ప్రతి మన ఒక అంటే ఎలాగంటే మన కుటుంబంలోని ఇప్పుడు మనం అయితే ఒక కుటుంబంలోని ఒక మనిషికి పోతే ఎంత జాగ్రత్త పడతామో అటు రీతిగానే నైట్ 12 గంటలకండి నైట్ 12 గంటలకి 11 గంటల కూడా వచ్చి ఎక్కడ ఉండిపోయారేమో ప్రజలు మన వాళ్ళు మాట వినట్లేదేమో అని ఆయనే దగ్గరుండి తీసుకెళ్లి జనాలను త్వరలించి తీసుకెళ్ళి అక్కడ పెట్టడం. తర్వాత సుఖంపేటలో గొట్టు వెంటనే కొట్టేసిందండి, అక్కడ కొడితే ఆ నైట్ 11:30కి వెంటనే మన ఎంపీ గారు వచ్చి ఆ గొట్టుని 3 లారీల్లో రాయి తీసుకొచ్చి అన్నీ వేసి దాన్ని కాపాడుకోవడం జరిగింది. ప్రజలు కూడా చెప్పారు ఏమన్నారంటే మీరు ఆరోగ్య విషయంలో కాదు ఆస్తి విషయంలో కోల్పోకూడదు, సురక్షితంగా ఉండండి, మిగతా పిల్లలు మన తల చూసుకుందాం, ఏదైనా కూడా ఈ 4 రోజులు కూడా చాలా జాగ్రత్తగా ఉండమని డిప్యూటీ ఎవరు ఫోన్ చేసి చెప్పారు. అయితే మీరు మా మాట వినండి బతిమాలి అంటే ఎలా అంటే మనం ఉదాహరణ పోల్చాలంటే ఏమైనా బోల్డ్ ఉంటాయి చెప్పడానికి, మాట అంటే చెప్తాం కానీ చేయలేం ఎవరు కూడా మాట ప్రతి ఒక్కరు పలికేస్తాం కానీ చేయడం అనేది మెయిన్. ఆయన అయితే మాత్రం మనం చూసిన కలత సూత్రం కనుక ప్రతిదీ కూడా ఏంటంటే ఏ విషయమైనా కూడా మన ఇప్పుడు జనాలు కూడి ఉన్న ప్రదేశాలను సరే ఇదిగో మీరు కూడా చేయండి, మన పార్టీలు అనేది కాకుండా అందరూ కలిసి ఆయన ఆలోచన విధానం కరెక్ట్గా ఉందండి చెప్పాలంటే. ఫస్ట్ వైఎస్ఆర్ పరిపాలన అయితే ఎవరు కూడా తుఫాన్ అయితే ఇప్పడం ఎవరు కూడా చూసేవారు కదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు నాయుడు అందరూ కూటమి ప్రభుత్వం కాబట్టి ఉప్పాన్ని ఒక ఇదిగా చూసి ఈ మత్స్యకారులని సముద్రవారం ఉన్న వాళ్ళందరినీ తుఫాను బాధ్యతలందరినీ తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి భోజనాలు పెట్టారు, వాళ్ళ తుప్పల్లో పడుకోవడానికి అన్నీ కూడా చూశారండి. ఇప్పుడులో కూడా ఏ ప్రభుత్వం కూడా చూడలేదు, కానీ ఇప్పుడైతే మమ్మల్ని అందరూ కూడా ఆదుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ అంటే ఇక్కడి నుంచే ఆయన సీఎంగా వెళ్ళాలి, కానీ ఆయన ఎప్పుడు కూడా మా మనసులో కాదు, ఎప్పుడు మా దేవుడు ఫోటోల పక్కనే ఉంటాడు మా దగ్గర. ఇంకొకటి వాళ్ళు కడతాన్నారు కానీ కడతాడు, ఆయన మాట అంటే మాటే కడతాడు. వైసీపీ మరి కొంత 50 కేజీల బియ్యం కూడా ఇస్తున్నారు, కానీ స్టార్టింగ్ అయింది వాళ్ళు ఇస్తారు రేపు ఎల్లుండి ఇస్తానని అంటున్నారు.
అది కూడా అయిపోతాయి. ఇంకా వాళ్ళ మెరకన ఉన్న వాళ్ళకి మెరకన చూస్తున్నాడు, పొలాలు పోయిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఆదుకుంటా అన్నాడు. ఇంకా ఆయనకంటే ఇంకా ఎవరు ఉంటారు అని చెప్పండి. ఇంతకుముందు వచ్చేవారు కళ్యాణ్ గడ కాడ ఎవరికారికి ఇబ్బంది లేకుండా బాగానే చేసాడు. ఏది లోటు లేకుండా భోజన కార్యకుల కాడ పలవారు ఉన్న వాళ్ళకి స్కూల్లో తీసుకెళ్ళి అందరికీ బాగానే పెట్టారు. గతంలో కూడా చూసుకుంటూ వెళ్ళేవారు. రాజశేఖర రెడ్డి గారు గొట్టేసాడు, అది ఒక 20 సంవత్సరాలు కాసింది, అది మళ్ళీ కొట్టుకెళ్ళిపోయింది. ఇప్పుడు కళ్యాణ్ గడ గొట్టేతను అన్నాడు. ఆ గొట్టేత మాకు కొంచెం ఇల్లు కాడ కొంచెం కనపడుకుంటాం మేము. ఉప్పాడలో ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. కళ్యాణ్ ఏది లోటు లేకుండా బాగానే చూసుకుంటున్నాడు. అయితే కొద్దిగా హార్బర్లో మన సహోదరులు కొంచెం మాట్లాడారు. హార్బర్లో కొంచెం నష్టం ఉందండి. హార్బర్ నుంచి 3 రోజుల క్రితం మాకు తుఫానుకు ముందు మాకు చెప్పడం జరగడం వల్లే ఇమీడియట్గా ఒక డిపార్ట్మెంట్ కూడా అనేకమైన డిపార్ట్మెంట్లు వచ్చి పోలీసు బృందం వచ్చి చాలా వరకు చెప్పారు. ఆ బోట్లు కూడా సురక్షిత ప్రాంతాల్లో కట్టమని చెప్పారండి. సురక్షిత ప్రాంతం అంటే ఏంటి? హార్బర్. ప్రతి హార్బర్ నేను చాలా దేశంలో ఉన్న, అలాగే తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర ప్రతి దిక్కున చూస్తాను సార్. మా తెలుగు రాష్ట్రంలో హార్బర్లు చాలా తక్కువ ఉన్నాయండి. హార్బర్లు తక్కువ ఉండడం వల్ల చాలా నష్టం జరుగుతుంది సార్. హార్బర్లు ప్రతి దిక్కులో కొన్ని హార్బర్లు నిర్మించాలి. అలాగే కాకినాడ, పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ గ్రామంలో హార్బర్ నిర్మించారు సార్. చాలా సంతోషం. కానీ హార్బరు మాకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తెస్తుంది సార్. హార్బర్లో కొంచెం లోపాలు ఉన్నాయి సార్. హార్బర్ని కొంచెం మీరు సరిచేస్తే మీ ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఇంకోటి ఏంటంటే హార్బర్ నుంచి మాకు కొంచెం కాలం ఉంటుందండి, కాలంలో కట్టుకున్నాం. ఆ కాలంలో కట్టుకున్నా కూడా వరదలు, గాలులు విపరీతమైన, దాని గురించి భయపడి మళ్ళీ మూలపేట కాలంలో లోపలికి వెళ్ళి ఎస్సీజెడ్ లోపలికి వెళ్ళి అక్కడ కట్టుకున్నాం సార్. కట్టుకున్న తర్వాత ఏ నష్టం జరగలేదండి. ప్రభుత్వం వల్ల మేము చాలా లబ్ధి. ఒక బోట్ అండి 50-45 లక్షలు సార్. ఒక బోటు పోతే ఒక ఓనర్కి 2 బోట్లు ఉంటాయండి. ₹1,00,00,000 నుంచి 80 లక్షలు అవుతుందండి. ఒక్క బోటు పోయినా అందులో రైతు కూడా కోలుకోలేడండి. ఒక బోటు పోతే మొత్తం నష్టపోదు. ప్రభుత్వం నుంచి గత ప్రభుత్వంలో చాలా జరిగి ఎవరు ఇవ్వలేదు. మొన్నతే అనుకోకుండానే డిప్యూటీ సీఎం గారు దృష్టికి వెళ్ళడం, ఇమీడియట్గా 26 బోట్లు నష్టం, అలాగే ఈ 16 మందో 10 మందో చనిపోవడం వల్ల అవన్నీ మాకు దొరికాయని అనుకుంటే 2021 నుంచి 2001 వరకు కూడా జరిగినవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో ఇచ్చారండి డబ్బులు. చాలా ఆనందపడుతున్నాం. మా బిడ్డలు చనిపోయినందుకు కడుపు కోత కష్టంగా ఉంది, కానీ ప్రతి తల్లి కూడా ఈ కొడుకు వచ్చి కడుపు కోత తీర్చాడని చెప్పి చాలా ఆనందం కలిగి ఉన్నారండి. అలాగే ఇక్కడ ఉప్పాడలో ఇంచుమించు తక్కువలో తక్కువ 2000 బోట్లు ఉంటాయి సార్. మొత్తం ఈ 4 పంచాయతీలు కలిపి ఏ బోటుకి కూడా చిన్న నష్టం, ఒక వల కూడా పోకుండా చర్యలు తీసుకున్న ఈ ప్రభుత్వానికి నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే అలాగే డిప్యూటీ సీఎం గారు ఆలోచన, అలాగే కొన్ని మన కూటమి ప్రభుత్వంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా చర్యలు తీసుకొని, అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి సహోదరులు, అలాగే జనసేన ఉప్పాడ మొత్తం ఈ 4 పంచాయతీలు ఉన్న ప్రతి ఒక్కరూ కూటమి ప్రభుత్వం తరపున కానీ, అలాగే మా జనసేన లీడర్ల తరపున కానీ చాలా బాగా కష్టపడ్డారండి. అలాగే మీడియా మిత్రులకి అందరికీ సెలవు చేసుకుంటున్నాం సార్. 26వ తారీఖుని ఆర్డీఓ సమక్షంలో మొత్తం ఎండి హౌస్లో మీటింగ్ చేశారు. అది మా మత్స్యకార నాయకుల మండలం మొత్తం మీద 26 సాయంకాలం నుంచే మొత్తం మా ఉప్పాడ నుంచి కోనపేట వరకు కూడా 4-5 మత్స్యకార గ్రామాల్లో అక్కడ మొత్తం కూటమిలందరూ కలిపి ప్రజలని సమ్మితం చేసాం. అధికారులు కూడా అండి దీని మీద ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు వార్ రూమ్లో ఇక్కడ పిఠాపురంలో ఉన్న కలెక్టర్ గారు ఆ కింద ఉన్న సిబ్బంది ఇప్పుడు కూడా మానిటరింగ్ చేసేవారు. అలాగే గౌరవ ఎంపీ గారు కూడా ఆ నైటు 27 వచ్చి మార్నింగు ఈవినింగ్ కూడా మొత్తం ఉప్పాడలో ఉన్న తీర్బంధంతో కూడా, అలాగే అమునిపేట, కోనపేట, మూలపేట కూడా సందర్శించారు. ఎవరైతే ఇలా క్యాంపులు ఏర్పాటు చేశారు, మా ఉప్పాడలోనే 4 సెంటర్లు ఏర్పాటు చేశారు. జడ్పీఐ స్కూలు 58 రూములతో ఒకటి, అలాగే ఒక చర్చ్ ఒకటి, మల్టీప్లెక్స్ బిల్డింగ్, తుఫాన్ బిల్డింగ్ ఒకటి, ఇంకో కమిటీలు మొత్తం 4 బిల్డింగ్లు ఏర్పాటు చేసి 4 బిల్డింగ్లో కూడా సుమారు 4,000 మంది పైనే పునరావాసం వచ్చారు. 2 పూట్ల భోజనం 27వ తారీఖు నైటు వండారు. తర్వాత 28వ తారీఖు 2 పూటలు, అలాగే 28 మార్నింగు టిఫిన్ కూడా పెట్టారు. ఇక్కడ ప్రజలు ఏంటంటే చాలా సంతోషంగా, అంటే గతంలో తుఫాను వస్తుండే కానీ ఎంత ముందే ఎవరికి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం జరగకుండా అవేర్నెస్ చేశారు. తప్పకుండా ఏంటంటే ఇది తుఫాను చాలా బీభత్సం సృష్టించింది అని చెప్పి అన్నారు.
అంటే కొంత అన్నోన్ కాని వాళ్ళు ఇంకో దగ్గర ల్యాండ్ అయింది. లేకపోతే ఇంచుమించు సుమారు ఈ ఉప్పాడ, సూరడపేట, మాయిపట్నం, జగరాజపేట ఒకటో అందిస్తున్నాం. మా మత్స్యకారులందరూ కూడా తుఫాను వచ్చిన 10 రోజుల తర్వాత ఇప్పుడు కూడా ఇచ్చేవారు. ఇప్పుడు ఏంటంటే తుఫాను పోయిన మరుసటి రోజు అధికారుల వల్ల ఎటువంటి నష్టం జరగకూడదు. ఇక్కడ జనాలు కూడా మత్స్యకారులు ఎక్కువ ఉన్నారు కాబట్టి 90% మత్స్యకారులే కాబట్టి వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. ఎంత బతిమాలినా సరే మాకు తెలిసండి వారు. కానీ ఇప్పుడు చైతన్యం చేసుకొని ముందే క్యాంపుకి వచ్చారు. మళ్ళీ అక్కడ భోజనం చేసి మళ్ళీ మార్నింగ్ రావడం, మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేసి ఉండిపోవడం. మేము చిన్నప్పటి నుంచి తుఫాన్లు వచ్చేయండి. ఇప్పుడు నాకు 30 సంవత్సరాల వయసు, నాకు 5 సంవత్సరాల వయసు అని తెలిసి నాకు చాలామంది వచ్చేవాళ్ళు అలా చూసుకోవడం, మీకు ఏదో ఇస్తాను చెప్పేసి మొక్కలు చెప్పేసి పోయేవాళ్ళు. ముస్లిం ముద్దుగారిని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి హై స్కూల్లో భోజనాలు పెట్టించారు. అంటే చాలా బాగా చేశారు. అయినా అలాంటి ప్రభుత్వం మనకు మెల్లిమెల్లి రావాలని కోరుతున్నాం. ఇప్పుడు మాకు తుఫాన్ వచ్చిన తర్వాత అండి అధికారులు అలాగే ఒక 3 రోజుల ముందే అండి మమ్మల్ని వేరే ప్రదేశంలో తీసుకెళ్ళి చాలా బాగా చూశారండి. అందుకేంటండి ఇదంతా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా అధ్యక్షంగా తీసుకున్నారండి. ఆ ఇంగ్లీష్ స్వరం మీదండి మాకేంటంటే బాగా కొట్టుకుపోతంలోనూ బాగా పోతుందండి. గొట్టు కావాలండి మాకేం కాదండి ఇంకా. ఎందుకంటే తుఫాన్ బాధ్యతను చాలా బాగా చూసుకున్నారండి. ఎందుకంటే బియ్యం కూడా చాలా 50 కేజీల బియ్యం అన్నీ చాలా జాగ్రత్త చూశారండి. గతంలో కంటే బాగానే చూస్తున్నారు, పర్లేదండి, చాలా బాగా చూశారండి. ఆ విషయంలో ఇబ్బంది ఏమీ లేదండి. ఆ గొట్టు ఇంతకుముందు లేసారు. ఈ గొట్టు ఏగిపోతే రంగంపేట, పెళ్లిపేట, కొత్తపట్నం మొత్తం అంతా పోవాలి సార్. ఆ గొట్టు వల్లనే మాకు చాలా ఆనందంగా ఉంది సార్. పవన్ కళ్యాణ్ సార్ ఆ గొట్టుని ఇమ్మీడియట్గా కలెక్టర్ దగ్గరుండి, ఎంపీ గారి దగ్గరుండి, అందరూ సార్లు దగ్గరుండి ఏం చేశారు వాళ్ళందరికీ వందనాలు. కళ్యాణ్ సార్ అయితే చాలా మాకు అభివృద్ధిగా చేస్తున్నారు సార్. ఏ పెనిస్లో అన్నా, గొట్టిసులో అన్నా, మా పిస్తమనిసులో అన్నా చాలా బాగా చేస్తున్నారు సార్. పవన్ కళ్యాణ్కి వందనాలు సార్. మాందా తుఫాన్ ప్రభావంతో పునరావాస కేంద్రాలు తరలించిన గ్రామస్తులందరూ తిరిగి వారి వారి గృహాలకైతే చేరుకున్నారు. వారంతా ముక్తకటంతో ఒకటే మాట చెప్తున్నారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూసాం, ఎంతో ప్రజాప్రతినిధులను చూసాం, కానీ తుఫాన్లో తమను ఇంత సురక్షితంగా పునరావాస కేంద్రాల్లో పెట్టి తమకు మంచి ఆహారం అలాగే ఇతర ఏర్పాట్లు చేసిన పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే జన్మజన్మలకు పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్కు రుణపడి ఉంటాం. ఎప్పటికీ ఈయనే పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచేలా తీరుతామని చెప్తున్నారు. ఈ ఏరియాలో అంటే ఉప్పాడ ప్రాంత మత్స్యకారులు అయితే గతంలో ఉన్న చిన్న చిన్న తుఫాన్లకు కూడా తీవ్రంగా భయపడేవారు, ఆందోళనకు గురయ్యేవారు. కానీ ఇక్కడ అధికారులు, పోలీసు యంత్రాంగం మొత్తం తుఫాను అనౌన్స్ చేసిన 3 రోజుల ముందే ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లారు. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని ఇక్కడ ఉన్న గ్రామస్తులు అయితే చెప్తున్నారు. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, ఉప్పాడ తీరం నుంచి.